మొన్న నెల్లూరులోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే అది ఆయన ఏదో మొన్న ఆపరేషన్ సింధూర్లోని గెలిచొచ్చిన వీరుళ్లాగా, యుద్ధ వీరుళ్లాగా ఆయన చాలా ప్రశంసిస్తూ చాలా అన్యాయం జరిగిపోయిందని ఆయనకి చెప్పి ఈయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే మహిళా లోకం తరఫు నుంచి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మీ ఇంట్లోని అమ్మని చెల్లిని అవమానించారు. ఏది ఆ షర్మిల గారు పసుపు చీర కట్టుకుంటేనే ఆవిడ చీర గురించి కామెంట్ చేస్తూ ఆవిడ గురించి తప్పుడుగా మీ సాక్షి పేపర్లోని, మీ సాక్షి న్యూస్ లోని మీ నాయకులతో మాట్లాడించారు. అలాంటిది మీరేదో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని అన్న వ్యక్తిని తిడతారు, మందలిస్తారు అని మాత్రం మేము అనుకోలేదు. ఇలాగే పొగుడతారని అనుకున్నాం, అలాగే పొగిడారు. కానీ ఒకటి నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, భారతిరెడ్డి గారు అడుగుదాం అనుకుంటాను. ఆవిడ ఏమన్నారంటే మాత్రం విశ్వసనీయత, మా సాక్షి ఛానల్ మా పేపర్కి చాలా విశ్వసనీయత ఉంది, మేము చాలా ధర్మానికి న్యాయానికి చట్టానికి 3 శవాలు అయితే 4వ శవం మా ఆయన జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతారే. సాక్షి పేపర్ న్యూస్ ఛానల్లోని మొన్న నెల్లూరులోని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు బంగారుపాలెం తాలూకా క్లిప్పింగ్స్ ఎందుకు వచ్చాయి? మీరు అంత నీట్ గా చాలా పద్ధతిగా ఉన్న న్యూస్ ఛానలే అయితే జనాలు లేని మీటింగ్ లోని జనాలు ఉన్నట్టు ఎందుకు చూపించారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజు అసలు టెక్నాలజీ పెరిగిపోతుంది. అందుకు ప్రజలు అసలు ఎలాంటి టెక్నాలజీ అయినా వాడేసి ప్రజల్ని మోసం చేయొచ్చు అని ఇలాగే మోసం చేశారు. 2019లో మోసం చేసి గెలిచారు, ప్రజలు తెలుసుకున్నారు. 2024లో మిమ్మల్ని 11 కుదిర్చారు. అయినా కూడా ఈ అన్యోన్యమైన ఈ జగన్ దంపతులు వస్తారు, వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు అనే సంగతి ప్రజలకు అందరికి అర్థమైపోయింది. ఎవరిని మోసం చేయడానికి మీ ఛానల్స్ లోని, మీ న్యూస్ పేపర్స్ లోని చెత్తవాగుడు చెత్తంతా రాస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఈ రోజు కూడా మహిళల్ని కించపరిచి అవమానించి అదే రాజకీయాలు నడిపిద్దామన్న ధోరణిలో ఉన్నారు. అంటే ఏది 2025లో కూడా అసలు ఇంక మీ పార్టీని ఏమనాలి? ఇంక మీ రాజకీయాల గురించి ఏం చెప్పాలి? ఎవరినైనా మందలించే స్థాయి నుంచి ఆడవాళ్ళని తిడితే మెచ్చుకునే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని అంటే మీ రాజకీయాల్లో అసలు మీరు ఉండడం మీకు అవసరమా? ఇది నేను తీవ్రంగా మహిళా లోకం తరఫు నుంచి ఖండిస్తున్నానండి. మరో విషయం, మొన్నటికి మొన్న లిక్కర్ కేసులోని ఒక్కొక్కరు పేరుగా బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది ఆయన చుట్టూ కూడా ఏదో అవుతుంది అని ఖచ్చితంగా కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆయన్ని విచారించడానికి అరెస్ట్ చేస్తే గవర్నర్ ని పర్మిషన్ తీసుకుంటారు కాబట్టి ఏదో శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న గవర్నర్ ని కలిసేసి మొత్తం డ్రామా ఆడేసి అసలు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం అని అనుకుంటారు. ఎందుకు మీలో అంత భయం? మీరు అసలు ఏం చేయలేదు అంటున్నారు కదా అందరూ. మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక సవాల్ విసురుతున్నా. ఈ రోజు వరకు ఇంతమంది కెమెరాల ముందు అన్ని వచ్చారే, మొన్న దొరికిన 11 కోట్లు నాకు సంబంధం లేదు, అసలు బిపిన్ రెడ్డితో నాకు సంబంధం లేదు, అసలు లిక్కర్ కేసులో ఎవరితోటి నాకు సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్ ఇవ్వగలరా మీరు? వీళ్ళ ఎవరితోటి నాకు సంబంధం లేదని దమ్ముంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నా చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అండ్ మిసెస్ భారతి రెడ్డి? చెప్పలేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారండి రాష్ట్రాన్ని? 5 సంవత్సరాలు మిమ్మల్ని భరించి, మీ వేధింపులు భరించి, తెలుగుదేశం నాయకులే కాకుండా, కూటమి నాయకులు కాకుండా ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళతో సహా మీరు హింసించారే. అయినా కూడా భరించి సరే మీకు ఓటు రూపంలోనే శిక్షించారు. అయినా కూడా మీరు ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లో కూర్చొని కూడా ఇలా డ్రామాలు ఆడదాం అనుకుంటే ఎట్లా? శిక్ష పడుతుంది అనే భయం జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకుంది కాబట్టి ఈ రోజు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతున్నారు. పాదయాత్ర చేస్తాడంట జగన్మోహన్ రెడ్డికి. లాస్ట్ మిగిలేది జైలు యాత్ర మాత్రమే, అది పాదయాత్ర కాదు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో నుంచి వచ్చిన మాట.
న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. లిక్కర్ కేసులోనే కాదు, బాబాయిని హత్య చేసిన కేసులోని కూడా సునీతమ్మకి న్యాయం జరుగుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాం. ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. ఒక్కొక్కరు ల్యాండ్ మైన్ శాండ్ వైన్ ఎవరెవరైతే ఎలాంటి దందాలు చేశారో, అక్రమ ఆస్తులు ఎవరు సంపాదించారో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రూపాయి వసూలు చేయకపోతే తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నామని కూడా చెప్పుకోము. ఖచ్చితంగా ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకు వెళ్ళేటట్టు చేసే బాధ్యత సీఎం చంద్రబాబు గారికి. అది చేసేదాకా మేము నిద్రపోము. అలాగే కూటమి తరఫు నుంచి కూడా మేము చెప్తున్నాం, వేరే నాయకులు చిన్న చిత్తగా ఇదిగో ఒక్కొక్కరు మళ్ళీ పడుకున్నారు, ఒక సంవత్సరం ఎక్కడ పడుకున్నారో, నిద్రపోతున్నారో, లేకపోతే తప్పిపోయారో, పారిపోయారో, మళ్ళీ ఒక్కొక్కరు బయటకు వస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి కడప వరకు. ఇప్పుడే చెప్తున్నా, కూటమి నాయకులు జోలికి వస్తే, కూటమి మహిళలు జోలికి వస్తే, కూటమి కార్యకర్తలు, కూటమికి సంబంధించిన ఏ ఒక్క నాయకులు జోలికి వస్తే కూడా వదిలిపెట్టేది లేదు. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళీ మేము నచ్చినట్టు చేద్దామనుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. దిస్ ఈజ్ అవర్ వార్నింగ్. కూటమి ప్రభుత్వం తరఫు నుంచి వార్నింగ్ ఇస్తున్నాం. దిస్ ఈజ్ ఫైనల్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి. ఉత్తుత్తి మాటలకు చెప్పే జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎం గా. తాట తీస్తారు. మాట